నేను సన్నీ రెడ్డిని తిడుతున్నా అంటే వాడి బిహేవియర్ అలా ఉందండి. నా పొజిషన్‌లో ఉండి ఆలోచించండి. అమ్మ నా బూతులు తిడుతున్నా అంటే వాడి బిహేవియర్ అట్లుంది. మా బ్రదర్స్‌తోని కలిసి చంద్రకళ రెడ్డి అమ్మాయిని రిమూవ్ చేసిర్రు. ఆళ్ళ వైఫ్‌ని బ్రేక్ చేసిర్రు. అప్పుడు ఆ తర్వాత ఏ ఈ ప్రణీత అనే అమ్మాయి. ప్రణీత అంతకు ముందే డ్రామాలు ఆడింది. బ్రేక్ చేసింది. మనీ కోసం ఇట్లా ఫ్రెండ్ లైఫ్‌ని నాశనం చేసే పర్సన్స్ ఉంటారండి. ప్రణీత తాడిపత్రి మీ ఫ్రెండ్స్‌లో అమ్మాయి ఉందిగా మీ ఫ్రెండ్స్‌లో అమ్మాయి ఉందిగా చూడండి. ఇలాంటి బిహేవియర్ ఉంది. వాడితోని చేతులు కలిపి ఇట్లా అమ్మాయిని బ్రేక్ చేసిద్ది ఆ అమ్మాయి. రిష్కా అనే అమ్మాయి డ్రామాలు ఆడింది. మా ఫ్లాట్ ఓనరు, మా ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి లైఫ్‌ని స్పాయిల్ చేసిర్రు. నేను మార్చ్ వరకు ఫైట్ చేసిన లాస్ట్ ఇయర్ అండి. అందరికీ తెలుసు. ఆళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్‌కి తెలుసు. లాస్ట్ ఇయర్ చాలా ఫైట్ చేసిన. ఫైట్ చేస్తే ఒప్పుకోలేదు ఆళ్ళ ఫ్యామిలీ. నాకు హెల్ప్ చెయ్యి అని నా బొడ్డ పట్టుకొని అడిగిండు వాడు. నాకు హెల్ప్ చెయ్యి అని అంటే హెల్ప్ చేస్తా. మరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు కదా, అమ్మాయి అప్పటికే ప్రెగ్నెంట్ ఉంది కదా అన్న. జూన్‌లో ఆ అమ్మాయితో నీకు హెల్ప్ చేస్తా. నా అమ్మాయి కంటే బెటర్ ఉంది. ఆ ఓసీ కాస్ట్ అమ్మాయి, అప్పర్ కాస్ట్ అమ్మాయి ఉంది. నా ఫ్రెండ్స్‌లో ఇంకా చాలా ఆప్షన్లు ఉన్నాయి. 20 ఆప్షన్లు ఉన్నాయి. వాళ్ళతో నీకు హెల్ప్ చేస్తా. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగానే ఉన్నారని చెప్పారు. సో అవన్నీ చీట్ చేసిర్రు అతను కలిసి. 2 మంత్స్ బ్యాక్ అండి మ్యానిపులేట్ చేస్తున్నాడు మా బ్రదర్‌తోని. మీరందరూ చూసి ఉండొచ్చు. నాకు కరెక్ట్ అయిన మ్యాచ్‌లు చూసి నాకు డైరెక్ట్ ఏ రోజు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఏ మ్యాచ్‌లు కూడా. 100 మ్యాచ్‌లు ఉన్నాయని చెప్పి, ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఏ రోజు నాకు డైరెక్ట్ ఇన్ఫార్మ్ చేయలేదు వాడు. ఇట్లనే స్టేటస్‌లలో పెట్టడం నాకు ఉన్నాయని తెలుసు. వాటినన్నిటిని మా బ్రదర్‌తోని చెడగొట్టడము, మా బ్రదర్స్ ఉన్న క్యారెక్టర్ బ్యాడ్ చేయడము, మా కా మా మా ఫ్లాట్ ఓనర్‌తో ఉన్న క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూడడము, ఇలాంటివి కూడా చేసిర్రు. అవన్నీ ఫైట్ చేసిన నేను. అవన్నీ ఫైట్ చేసిన ఇన్ని రోజులు. ఇప్పుడొచ్చేసరికి నేను ఎందుకు ఇట్లా 2, 3 రోజుల నుంచి తిడుతున్నా చెప్పండి. ఇన్ని రోజులు ఎందుకు తిట్టలేదు, ఇప్పుడేం తిడుతున్నా చెప్పండి. ఇప్పుడేం తిట్టాల్సొస్తుంది. 2, 3 రోజుల నుంచి నేను చూడండి. ఇప్పుడు ఆ ప్రణీత అనే అమ్మాయి, రిషిక అనే అమ్మాయి, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, మా ఫ్లాట్ ఓనర్ ఇట్లా నా లైఫ్‌ని స్పాయిల్ చేసిర్రు. ఇప్పుడొచ్చేసరికండి వరస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. వరస్ట్ ఫ్యామిలీస్‌లో రైజ్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి స్టేటస్‌లో పెట్టి ఇన్ఫార్మ్ చేస్తుండు. నీకు 5, 10 ఆప్షన్లు ఉన్నాయి. అవి చెత్త ఫ్యామిలీలో రైజ్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పి వాడికేమో వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్‌లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారా అండి. వాటిని అన్నిటిని చెడగొడుతున్నాడు. వాళ్ళు ఉన్నా కూడా చెడగొడుతున్నాడు. చూడండి ఇంత చెత్త బిహేవియర్ చూడండి వాడి దగ్గర. ఎందుకు తిడతా చెప్పండి. అమ్మ నా బూతులు ఎందుకు తిడతా చెప్పండి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసింది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చాలా ట్రై చేసిన. ఆ లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసింది మా ఫ్లాట్ ఓనర్ కానీ, మా బ్రదర్స్ కానీ ఇట్లా నా లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యి చేసిరనమాట. నేను భరించుకున్నా. సరే ఇట్లా చేశారు కదా అని భరించుకున్నా. ఇప్పుడైనా కరెక్ట్ అయిన అమ్మాయి గురించి ఆ లైఫ్‌లోకి రావాలని చూడాలి కదండీ. ఇట్లా ఆ ఆప్షన్లు కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే అవి అన్నీ చెడగొట్టేసి వరస్ట్ వాళ్ళు ఉన్నారు, నీకు అది ఉన్నారు, ఇది ఉన్నారు అని చెప్పి వాడు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అండ్ ఒకటి నేనైతే స్ట్రెస్ తీసుకోనండి. నేను స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. నా వరకు వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొడతా. వాడు వచ్చిన అంత చెప్పు తీసుకొని ఆ లంజా కొడుకుని కొడతా. ఇట్లా 1.5 ఇయర్ నుంచి ఏం జరిగింది ఏంది, వాడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా చెప్తా. ఇట్లా 1.5 ఇయర్ నుంచి ఇట్లా జరిగింది. ఇట్లా మా బ్రదర్స్‌తోని కలిసి ఆ అమ్మాయిని రిమూవ్ చేసిర్రు. ఇట్లా అలా మా ఫ్లాట్ ఓనరు ఇట్లా ప్రణీత అనే అమ్మాయితోని రిమూవ్ చేసిర్రు. మరి ఇట్లా కరెక్ట్ అయిన ఆప్షన్లు చాలా ఉన్నాయి. అలా ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. నాకు ఇట్లా ఉన్నాయి. అవన్నీ రిమూవ్ చేసి ఇప్పుడు వరస్ట్ ఆప్షన్ల గురించి ఇన్ఫార్మ్ చేస్తుంటాను నాకు. సో ఈ వరస్ట్ ఆప్షన్లతో నేను ప్రొసీడ్ అవ్వాలి. నేను మ్యారేజ్‌కి అలాంటి అలా నా రేంజ్‌కి మ్యాచ్ అవ్వరు. నేను ఇప్పుడు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సైబర్ సెక్యూరిటీలో, ఇంకోటి క్రిప్టోలో 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, స్టాక్ మార్కెట్‌లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్‌ని కరెక్ట్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా. ఇలాంటి వాళ్ళు నాకు కరెక్ట్ కాదని చెప్పేస్తా డైరెక్ట్‌గా. వాళ్ళు వచ్చినా నేను ప్రొసీడ్ అవ్వను. వాళ్ళు చేసుకొని మ్యారేజ్ సింగిల్‌గా ఉండిపోతా అని చెప్తా ఎవరు వచ్చినా కూడా. నాకు డైరెక్ట్‌గా ఏది ఇన్ఫార్మ్ చేయట్లేదు వాడు. స్టేటస్‌లో పెట్టి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. మీకు చెప్తున్నాడు ఏమో నాకేం డైరెక్ట్‌గా ఇన్ఫార్మ్ చేయట్లేదు. సో చాలా ఆప్షన్ ఉన్నా కూడా వచ్చి మీరు అమ్మ నా బూతులు తిట్టరా చెప్పండి. ఒకవైపు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. ఒకవైపు బ్రేక్ చేసిండు ఆ అమ్మాయిని. ఒకవైపు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నా వర్క్లో చేయిస్తున్నాడు రిపోర్ట్స్ అన్నీ కూడా. 50 వంద ఒక 30, 40 ల్యాక్స్ రావాలనుకుంటే రానియకుండా చేసిండు వర్క్లో. మీకు ప్రూఫ్ కూడా చూపించిన. జూమ్ కంపెనీ 60 పోస్టులు ఎందుకు పెట్టింది ప్రూఫ్ కూడా చూపించిన. ఇంకోటి ఇట్లా కరెక్ట్ అయిన ఆప్షన్లు ఉంటే నా లైఫ్లో బ్రేక్ చేస్తున్నాడు. చూడండి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే మీరు అమ్మ నా బూతులు తిట్టారు. వాడు మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మానిటర్ చేస్తున్నాడు. వాడి పెళ్ళాం గురించి అనుమానిస్తున్నాను. మీకు మీరు తిట్టారు అమ్మ నా బూతులు. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకోండి. నేను స్ట్రెస్ ఏం తీసుకోను. నా వీడియోస్ ఏం పెట్టాను, స్టేటస్లో ఏం పెట్టాను. నా వరకు వచ్చినప్పుడు నేను డెసిషన్ చెప్పిన వానికి ఒక డెసిషన్ అదంతా తీసుకొని రమ్మన్న లిస్ట్ అంతా. అప్పుడే నేను ఆలోచించి మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను. నేను ఇంత చీటింగ్కి గురైన, మ్యానిపులేషన్కి గురైన, అబ్యూజ్కి గురైన, 3 ఇయర్స్ సఫర్ అయిన అమ్మాయి విషయంలో 1.5 ఇయర్ నుంచి ఇట్లా చేసింది నాకు అందరూ.
సో అవన్నీ ఉంటేనే మా రిలేటివ్స్ తెచ్చే లంజల వైపు ఏ రోజు వెళ్ళాను నేను. ఆ బజారు లంజలు ఉంటాయి అవన్నీ కూడా. మా రిలేటివ్స్ తెచ్చే లంజా కొడుకులు లంజల ఫ్యామిలీస్ వైపు ఏ రోజు వెళ్ళాను. అది నాకు చీట్ చేసిన లంజా కొడుకుల వైపు ఏ రోజు వెళ్ళాను. అది అర్థమవుతుందారా? లంజా కొడక చీట్ చేసిన లంజాలు ఎవరైతే స్టేటస్లు పెట్టిన ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైతే చీట్ చేసిరో నాకు అలాంటి వాళ్ళ వైపు నేను ఏ రోజు వెళ్ళాను నేను. అది సో నేను ఆ లిస్ట్ అంతా ప్రొవైడ్ చేస్తేనే నేను బెటర్ అయిన అమ్మాయిని చూసి నేను ఏమంటారు, నేను మూవ్ ఆన్ అవ్వాలి అంటే లిస్ట్ అంతా ఉండాలి. ఇంకొకటి అండి, బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే అవన్నీ చెడగొడుతుంటే మీరు తిట్టారా చెప్పండి? ఆల్రెడీ ఒక అమ్మాయిని బ్రేక్ చేసి లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసి పాపాన్ని మూట కట్టుకున్నారు. ఫ్యూచర్లో సఫర్ అవుతారు. ఈ రోజు కాకున్నా కూడా కంపల్సరీ పిల్లల తరానికి తాకుతుంది. అది అనుకుంటున్నాడు వాడు, నాకు ఏ జరగదు అది అనుకుంటున్నాడు. పిల్లల తరానికి తాకుతుంది అది సంగిరెడ్డి కానీ పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసరికి మా ఫ్లాట్ ఓనరు తన ఫ్యామిలీకి, ప్రణీత అనే ఫ్యామిలీకి, హరీష్క అనే ఫ్యామిలీకి, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్కి, వీళ్ళందరికీ ఫ్యామిలీ తాకుతుంది. మా బ్రదర్స్కి కూడా అనుకుంటున్నాడు, వాళ్ళు కూడా కంపల్సరీ సఫర్ అవుతారు. నన్ను ఎంతెంత ఇబ్బంది పెట్టిర్రో, ఎంతెంత నరకం ఫేస్ చేసిండో 1.5 year నుంచి, వాళ్ళు సేమ్ నరకం ఫేస్ చేస్తారు. ఆ రోజులు వస్తాయి కంపల్సరీ. నేను చెప్తున్నా కదా, అలాంటి నరకం ఫేస్ చేస్తారు లేదా చూస్తుండండి మీరు ఫ్యూచర్లో. ఒక అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేశారు అక్కడ. ఇక్కడ నా లైఫ్ని స్పాయిల్ చేసిరు. కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా చేసిరు. ఇప్పటికి కూడా చెడగొడుతున్నారు. బెటర్ ఉంటే చెడగొడుతున్నారు. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా అండి. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. ఆ బెటర్ అయిన వాళ్ళు తీసుకొని రండి, అప్పుడు నేను ఆలోచిస్తానంట. నువ్వు వచ్చినా, నీ చెంచగాలు ఎవడు వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం నాకు లేదురా. కొజ్జలంజా కూడా అర్థమవుతుంది. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా అండి క్రియేట్ చేస్తున్నాడు యూట్యూబ్లో. నా డివైస్ హ్యాక్ చేస్తూ యూట్యూబ్లో షుగర్ యాడ్స్ సెండ్ చేస్తున్నాడు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అసలు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటాడు బ్యాక్గ్రౌండ్లో. నేను మా ఇంట్లో సీసీ కెమెరాలో నేను తగ్గినా తుమ్మినా కూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటాను. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. నేను ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట. ఇట్లా మా బ్రదర్స్తో ఫోన్ చేయించడము, నా గురించి ఫేక్గా ప్రచారం, ఆ పెద్దవాళ్ళకి సిగ్గు శరం లేదు కొంచెం అన్న. ఆల్రెడీ ఒక అమ్మాయిని బ్రేక్ చేసినాం, పాపాన్ని మూట కట్టుకున్నాము. ఎందుకు ఇట్లాంటి పనులు చేయాలి, మా అన్న లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేయడానికి ట్రై చేయాలని ఉండాలి కదండి. వరస్ట్ లంజలు అంటగట్టడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఏ రోజుకి అలా గొంతు కోసి చంపేస్తా. ఫస్ట్ రోజు నేను అలాంటి రావడానికి ట్రై చేస్తే గొంతు కోసి చంపేస్తా నా జోలికి వస్తే. నేను బెటర్ అయిన అమ్మాయి కోసం చూస్తున్నాను. చంద్రకర్ రెడ్డి కంటే బెటర్ అయిన అమ్మాయి అన్నిట్లో కూడా. సో బెటర్ ఫ్యామిలీ, బెటర్ అయిన అమ్మాయి అంటేనే ప్రొసీడ్ అవుతారు. లేదు అంటే సింగిల్గా ఉండు. అరే నా వరకు రారా నువ్వు, నా వరకు వచ్చిన సేమ్ ఇట్లా మాట్లాడుతుంది. ఇదే భాష ఉంటుంది. లంజ కొడుకని భాషనే ఉంటుంది నాది. నా వరకు వచ్చినప్పుడు కూడా చేంజ్ ఉండదు. ఎందుకంటే 1 year నుంచి 1.5 year నుంచి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు. అందరికీ తెలుసు. అందరికీ ఏం మెడ్డలు కదా, అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి, ఎంత చీటింగ్ జరిగింది, మ్యానిపులేషన్ జరిగింది, అబ్యూస్ జరిగింది అని అందరికీ తెలుసు. సో నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. ఇదే భాష ఉంటుంది. ఆ లంజా కొడుకు, ఆ లంజాలనే భాష అనే ఉంటుంది నా వరకు వచ్చినప్పుడు. చేంజ్ ఉండదు. ఒక డెసిషన్కి స్టాండ్ అయినరా, ఆ డెసిషన్లో చేంజ్ ఉంటుంది నాకు.